నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. భారతదేశంలో పండించే నూనె గింజల పంటలలో వేరుశనగ పంట ముఖ్యమైనది. దీనిని తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 2.5 లక్షల ఎకరాలలో సాగు చేస్తున్నారు. ఈ పంటను ఎక్కువగా ఎర్రచల్క నేలలు మరియు ఇసుకతో కూడిన గరపనేలల్లో సాగు చేస్తున్నారు. ఈ పంటను యాసంగిలో ఉత్తర తెలంగాణలో అక్టోబర్ 2వ పక్షంలోపు, దక్షిణ తెలంగాణలో సెప్టెంబర్ 1 పక్షం నుండి నవంబర్ 2వ పక్షం వరకు విత్తుకోవచ్చును. వేరుశనగ సాగులో విత్తడం మరియు కోయడం చాలా కీలక పాత్రను పోషిస్తున్నాయి. ఈ పనులు సకాలంలో చేయకపోతే దిగుబడి తగ్గే అవకాశం కలదు. సాధారణంగా వేరుశనగను చదును నేలల్లో గొర్రుతో గాని లేక నాగటి సాళ్లలో గాని లేక ట్రాక్టరుతో నడిచే విత్తే యంత్రముతో గాని విత్తుకోవాలి. అయితే వేరుశనగను ఎత్తుమడులు చేసి విత్తుకోవడం వలన కాయలు అధికంగా వచ్చి అధిక దిగుబడులు సాధించవచ్చు. ఎత్తుమడుల పద్ధతిలో సాగు చేయడానికి 120 సెంటీమీటర్ల ఎడంగల 15 సెంటీమీటర్ల ఎత్తుమడులు, 30 సెంటీమీటర్ల ఎడంగల కాలువలు తయారు చేసుకోవాలి. ప్రతి మడి మీద 30 సెంటీమీటర్ల దూరంలో 4 వరుసల్లో వేరుశనగ విత్తుకోవాలి. ఈ పద్ధతిలో భూమి దున్ని చదును చేసిన తర్వాత ట్రాక్టర్ నడిచే బ్రాడ్ బెడ్ ప్లాంటర్ ద్వారా విత్తుకోవచ్చు. ఈ యంత్రం నేలను ఎత్తుమడులుగా విభజిస్తూ విత్తనాలను విత్తుతుంది. ఈ యంత్రంతో మడికి మధ్య దూరాన్ని మరియు మడిపై విత్తే మొక్కకు మధ్య దూరాన్ని కూడా సర్దుబాటు చేసుకోవచ్చు. ఈ విధానంలో మట్టి వదులుగా ఎత్తుగా ఉండడం వలన విత్తనం మొలక శాతం ఎక్కువగా ఉంటుంది. వేర్ల పెరుగుదల అధికంగా ఉంటుంది. నీటిని పట్టి ఉంచే శక్తి పెరిగి నీటి వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. వరుసల మధ్య గాలి, వెలుతురు బాగా తగలడం వలన కొమ్మలు అధికంగా వస్తాయి. పురుగులు మరియు తెగుళ్ల ఉధృతి తక్కువగా ఉంటుంది. ఈ విధానంలో మొక్క బలంగా పెరిగి ఊడలు ఎక్కువగా దిగి కాయలు ఎక్కువగా రావడం వలన దిగుబడి పెరిగే ఆస్కారం ఉంటుంది. మడుల మధ్యలో ఉండే కాలువల్లో స్ప్రింక్లర్ పైపులను ఏర్పాటు చేసుకుని తుంపర సేద్యం అందించవచ్చును. ఈ పద్ధతిలో విత్తడం వలన విత్తన మోతాదు తగ్గుతుంది. సాధారణ పద్ధతిలో 60 నుండి 80 కిలోల విత్తనం అవసరం పడితే ఎత్తుమడుల పద్ధతిలో ఎకరాకు 45 కిలోలు మాత్రమే సరిపోతుంది. ఈ విధంగా విత్తనంపై పెట్టే ఖర్చు తగ్గుతుంది. అదేవిధంగా యాంత్రీకరణ పద్ధతిలో వేరుశనగ కాయలను వేరుశనగ డిగ్గర్ యంత్రంతో కోత కోయడం వలన కూలీల ఖర్చు తగ్గుతుంది. ఈ విధానంలో బాగా పెరిగి ఎక్కువ కొమ్మలు మరియు కాయలు వచ్చే అధిక దిగుబడినిచ్చే రకాలను సాగు చేసుకోవాలి. యాసంగిలో సాగుకు అనువైన కదిరి లేపాక్షి, విశిష్ట మరియు నిత్యహరిత వంటి రకాలను సాగు చేసుకోవడం ద్వారా తక్కువ విత్తన మోతాదుతో అధిక దిగుబడులు సాధించుకోవచ్చు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.